ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహార శైలిలో పెద్దగా మార్పేమీ కనబట్టలేదు. 2014-19 కాలంలో ఆయన వ్యవహరించిన తీరు, శైలి, పద్ధతి యథాతథంగా కొనసాగుతోందని ఇప్పుడు ప్రజానీకం భావించే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం ఆయన 600 హామీలతో 2014లో అధికారంలోకి వచ్చారు. ప్రధానంగా మొదటి సంతకం రుణమాఫీ పైన పెడతామన్నారు. కానీ మొదటి సంతకం రుణమాఫీని తగ్గించడం ఎలాగో కనుక్కోమంటూ ఒక కోటాయి కమిటీ వేస్తూ సంతకం పెట్టారు. అంటే మొదటి వంచన అక్కడే జరిగింది. దాదాపు 87,000 కోట్లు రుణాలు ఆ రోజుకి ఉన్నప్పటికీ వాటన్నిటినీ తగ్గిస్తూ, లబ్ధిదారులను తగ్గిస్తూ చివరికి 25,000 కోట్లు మాత్రమే ఇవ్వటానికి సుముఖత చూపుతూ జీవోలు విడుదల చేశారు. కానీ 25,000 కోట్లలో కూడా 15,000 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. దాదాపు సూపర్ 6 అని, షణ్ముఖ వ్యూహమని ఊదరగొట్టినటువంటి ప్రభుత్వ పెద్దలు ఏ రకంగా ప్రజలకు పంగనామాలు పెట్టాలో పథక రచన చేస్తున్నట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా కొన్ని హామీలైతే నివ్వెరపోయేలా, నిశ్చేష్టులైపోయేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. కొన్ని హామీల విషయంలో నిజంగానే నివ్వెరపోతున్నారు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాక ముందు నుంచే గ్రామ సెక్రటేరియట్స్ తీసుకొస్తాను, గ్రామ సచివాలయాలను తీసుకొస్తాను, గ్రామ వాలంటీర్స్ని తీసుకొస్తాను అని చెప్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చి రాగానే ఈ రెండింటినీ అమలు చేశారు. దాదాపుగా 2.5 లక్షల మందికి పైగా వాలంటీర్స్ను రంగంలోకి దించడమే కాకుండా పౌర సేవలను, ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలన్నింటినీ వాళ్ళ డోర్ స్టెప్ ముందుకి, అంటే ప్రతి పూరి గుడిసె ముందుకి తీసుకెళ్లారు. ఇది నిజంగా విప్లవాత్మక ప్రయోగం అని చెప్పాలి. భారతదేశంలో ఇంతకు ముందు జరిగి ఉండొచ్చు. అంటే నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి కాలంలో VLWs, విలేజ్ లెవెల్ వర్కర్స్ అనే పేరుతో ఇలాగే వాలంటీర్స్ని తీసుకొని వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు, ప్రభుత్వంలో మెర్జ్ చేశారు. గ్రామీణ స్థాయిలో, గ్రామ స్థాయిలో అన్ని రకాల పౌర సేవలకు సంబంధించిన వ్యవహారాలన్నిటినీ ఆ VLWs చూసేవారు. ఇప్పుడు అదే ప్రయోగం జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయోగం చేయడం ద్వారా ప్రభుత్వం యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం నెరవేరింది. భారతదేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ప్రభుత్వ లక్ష్యం పౌర సేవలన్నీ ప్రతి ఇంటి ముంగిటికి చేరాలి, ఇంటి వాకిటికి చేరాలి. అప్పుడే ప్రభుత్వ అంతిమ లక్ష్యం నెరవేరినట్టు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్రౌండ్ లెవెల్లో అనుసంధానకర్తలుగా వాలంటీర్లు పనిచేశారు. వారిని గురించి ఎంత నీచంగా, అనుచితంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారంటే, గోనె సంచులు మోసే ఉద్యోగం, ఆడవాళ్ళు లేనప్పుడు వీళ్ళు వెళ్ళి తలుపులు కొడుతున్నారు, ఈ రకమైనటువంటి నీచమైనటువంటి సంబోధన. సరే, అవన్నీ అయిపోయినాయి. కానీ ప్రజలు వాలంటీర్స్తో మమేకమైపోయారు, వాళ్ళని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నారు. వారి సేవలను నిరంతరం అందుకుంటూ వారితో ఒక స్నేహ హస్తం
అందించేలా అనుబంధం ఏర్పరచుకున్నారని తెలిసిన తర్వాత వాలంటీర్స్ని ఉపయోగించుకొని ఓట్లు వేయించుకోవాలన్న ఒక కుటిల నీతితో కుట్రతో వాళ్ళకి పారితోషికాన్ని 10,000కు పెంచుతారని బహిరంగంగా హామీ ఇచ్చి మరి వారి ద్వారా ఓట్లు వేయించుకున్నారు. కేవలం 2.5 లక్షల మందిరే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు మరో 4 అంటే దాదాపుగా ఒక 15-20 లక్షల మంది ఓట్లు వేయటానికి ఆ రకమైన హామీ ఉపయోగపడింది. కానీ హామీలు నిలబెట్టుకునే చరిత్ర చంద్రబాబుకు లేదు కాబట్టి ఇవాళ వాళ్ళని కరివేపాకులా తీసిపారేశారు. అసలు వాళ్ళ ఉనికే ప్రశ్నార్థకమని చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వాలంటీర్స్ వ్యవస్థకు సంబంధించిన ఉనికి ప్రశ్నార్థకంగా తయారైందన్న ఒక కొత్త వాదనను తెర మీదకి తీసుకొచ్చారు. కానీ వాలంటీర్స్కు సంబంధించి దాదాపు 7-8 జీవోలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. వాటన్నిటినీ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నాలిక మడదేసి వాలంటీర్స్ విషయంలో మేమేమి హామీలు ఇవ్వలేదని బుకాయించే పరిస్థితి ఏర్పడింది. నిజానికి చంద్రబాబు వ్యవహార శైలి గత 25-30 ఏళ్లుగా చూసిన వారు తెలిసిన వారు ఎవ్వరూ కూడా ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని భ్రమించటం పొరపాటే. ప్రజలు మరి ఎందుకు మోసపోతున్నారు పదే అంటే ఆశ, ఇంతకు మించి ఏదో వస్తుందేమో లబ్ధి అనే ఆశ. అంతేకాకుండా మోసపోవడం, ప్రజల అమాయకత్వాన్ని మోసంతో జయించడం. ప్రజలు నిజంగా ఏదో ఆశపడి ఇంకా వస్తుందేమో, ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఇస్తుందేమో, చంద్రబాబు ఇంకేదో మేలు చేస్తాడేమో అన్న ఒక ఆశతో మోసపోతున్నారు. ఇప్పుడు కూడా మోసపోయారు. ఈ ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తుంది, ముందుకెళ్తుంది. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసమే అన్ని రకాల దారులు వెతుకుతుంది. అమరావతిని అభివృద్ధి చేయటం, అమరావతి కోసమే నిరంతరం శ్రమించడం, అన్ని దారులు అమరావతి వైపు నడిచేలా రూపకల్పన చేయటం, వనరులు ఎన్నొచ్చినా ఆ మేరకు అమరావతిలో వెచ్చించేలా ప్రణాళికలు రచించడం. ఇంతకు మించి ప్రజలకేదో ఒరిగిస్తుందని, ప్రజలకేదో మేలు జరుగుతుందని భావించే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు, పరిశీలకులు చెప్తున్నారు. ప్రజలు కూడా ఇదే మొత్తుకుంటున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా ఈ ప్రభుత్వం ఒకవేళ 5 ఏళ్ళు మనుగడ సాగించే అవకాశం ఉంటే 4.5 ఏళ్ల తర్వాత మాత్రమే వారు ఇచ్చిన హామీలకు కొంతైనా కట్టుబడి పనిచేసే అవకాశం ఉంది. ఆ 4.5 ఏళ్ల తర్వాత కూడా లబ్ధిదారులందరికీ ఈ హామీలు నెరవేరవు. వారిలో అతి స్వల్పంగా దాదాపు ఒక 50 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరాల్సి ఉంటే 10 లక్షల మందికో 9 లక్షల మందికో ఇచ్చి అందరికీ ఇచ్చేసాం అని చేతులు దులుపుకునే పరిస్థితి. ఉదాహరణకి ఉచిత ఇసుక విషయంలో ఇప్పుడు చంద్రబాబు అదే చెప్తారు, ఇచ్చేసాం, ఇస్తున్నాం, తీసుకుపోండి మీరు కూడా అంటారు. కానీ ఒక్క ఇసుక రేణువు కూడా డబ్బులు చెల్లించకుండా బయటికి వచ్చే అవకాశం లేదు. దళారులు, పచ్చ చొక్కాల వారంతా దళారులుగా రూపాంతరం చెంది కొత్త అవతారం ఎత్తిన తర్వాత ఇసుక రీచుల్లోకి సామాన్యుడు కాలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. సో ఇది కూడా అంతే. గతంలో రుణమాఫీ విషయంలో నిలదీసిన ప్రతి సందర్భంలోనూ రుణాలు ఇస్తామన్నాం, రుణమాఫీ చేస్తామన్నాం, చేసేసాం. మరి పూర్తి రుణమాఫీ చేస్తామంటే మేమెక్కడ చెప్పాం అని. నిన్న మొన్న కూడా మరి ఆయన కుమారుడు పచ్చ పార్టీ కార్యదర్శిగా చెప్తున్నటువంటి లోకేష్, మేము 3 నెలల్లో ఇస్తామన్నామా, 4 నెలల్లో ఇస్తామన్నామా, టైం పీరియడ్ ఏం పెట్టలేదు కదా, టైం బండ్ ప్రోగ్రామ్ కాదు కదా,
ఇస్తామన్నాం, ఇస్తాము ఎప్పుడో అప్పుడు అని మాత్రమే చెప్తున్నారు. అంటే ఈ మాటల పొంతన చూసిన తర్వాత ఖచ్చితంగా హామీలు నెరవేరే అవకాశం లేదన్న విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. ఇకపోతే డిప్యూటీ సీఎం ఆయన ఇప్పటికి కూడా తను మాట్లాడేదేంటో తనకే అర్థమవుతున్నదో లేదో కూడా తెలియటం లేదు. ఆయన ఏం మాట్లాడినా ఒక విద్వేషంతో, కసితో, ఆవేశంతో జగన్మోహన్ రెడ్డి మీద ఎగబట్టమే తప్ప ఎక్కడా కూడా సమస్యల పరిష్కారం విషయంలో కీలకమైనటువంటి భూమిక పోషించిన దాఖలాలు కనబట్టలేదు. ఎందుకనంటే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, దానికి కారణం వాలంటీర్స్ అన్న కామెంట్కి, విమర్శకి ఇంతవరకు తను సాక్ష్యాధారాలు చూపించలేకపోవడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చి అధికారం చేపట్టిన తర్వాత మరి ఆ 30,000 మందికి సంబంధించిన ఆచూకీ తెలుసుకోవడంలో ఏమాత్రం సఫలమయ్యారు. ఎప్పుడో తెలుగుదేశం కూటమి హయాంలో 2014 నుంచి 19 కాలంలో ఒక సుగాలి ప్రీత అని ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏదో చేయలేదు, ఆ కేసును ట్యాకిల్ చేయలేదు, లేకపోతే సరిగా చేయలేదు అని పదే 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 మీటింగుల్లో చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏం చేశారు? ఆ తల్లికి ఏమైనా న్యాయం చేశారా, లేకపోతే ఆ అమ్మాయికి ఏమైనా న్యాయం? ఏం జరిగింది అసలు సుగాలి ప్రీతి విషయంలో? ఇదే కాదు, ఆయన అనేక రకాల అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. వాలంటీర్స్ విషయమే కాదు, కేసులే కాదు, అమ్మాయిల ట్రాఫికింగే కాదు, ప్రతి అంశంలోనూ. కాకపోతే ఆయన భాష అనుచితం, ప్రవర్తన అనుచితం, తొక్కి నారదీస్తా, గుడ్డలోడు తీసి కొడతా, చెప్పు తీసి కొడతా, ఇది భాష. ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి భాష కాదు, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అనుసరించాల్సిన తీరు అది కాదు. కానీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు అంతిమంగా చెప్పుకోవాల్సింది ఒకటే, ఈ కూటమిలో ఏదో తెలియని భయం కనబడుతోంది. ఎందుకో ఏంటో వాళ్లే చెప్పాలి. ఎక్కడో నిర్వేదం, నిరాశ, నిర్లిప్తత, వారి మధ్యనే సమన్వయం లేకపోవటం, ఒకరిని ఒకరు అంతర్గతంగా ద్వేషించుకోవటం, పైకి మాత్రం ప్రేమించుతున్నట్టు నటించటం, ఇవన్నీ ప్రజలకు అర్థమవుతూనే ఉన్నాయి. వీటి ద్వారా జరగబోయేది ఖచ్చితంగా ప్రజలు మోసపోవడం, ప్రజలు వంచనకు గురి కావడం, ప్రజలు అంతిమంగా నష్టపోవడం. 2014 నుంచి 19 కాలం తర్వాత ప్రజలకి ఒరిగింది, జరిగింది అదే. ఇప్పటి ముప్పటిగా రేట్లు పెరిగిపోయాయి, కొత్త పన్నుల వడ్డన కూడా జరగబోతోంది. ఊహాతీతమైనటువంటి సరికొత్త విధానాల్లో ప్రజల్ని పీల్చి పిప్పి చేయటానికి పథక రచన జరుగుతోంది. గ్రామీణ స్థాయిలో టోల్ గేట్స్ ఏంటి, గ్రామీణ రహదారులకు టోల్ గేట్స్ ఏంటి, అసలు రోడ్లని అమ్మేయటం ఏంటి ప్రైవేటు వాళ్ళకి రోడ్లను అప్పగించేసి మీరు చేసుకోండి, మీరే సంపాదించుకోండి దాని మీద చెప్పడం ఏంటి? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు, హార్బర్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు, రహదారులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ఆసుపత్రులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు, పరిశ్రమలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఇక ప్రభుత్వం దేనికి? అమరావతికి మాత్రమే ప్రభుత్వం. అమరావతిలో కూడా అన్ని కాంట్రాక్టులు ప్రైవేటు వాళ్ళకే. ప్రైవేటు వాళ్ళకి పనులు అప్పగించడం ద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అంతో ఇంతో లబ్ధి చేకూరుతుందన్న భావన కావచ్చు. కానీ ప్రజలు మాత్రం అంతిమంగా ఘోరమైన నష్టపోతారు, ఘోరంగా నష్టపోవడం ఖాయం. చూడాలి, ప్రజల వాదన, ప్రజల రోదన వినే నాథుడే లేని పరిస్థితుల్లో
వారి పక్షాన మాట్లాడుతున్న సోషల్ మీడియా గొంతు నొక్కే స్థితిలో మరి ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి పూనుకొని మరి ఆయన సైన్యాన్ని రంగంలోకి దించి మరి రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది.